పెద్ద టమాటా కథ. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒకరి పేరు రాము, ఇంకొకరి పేరు అజయ్. రాముకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరే రవి. రవి ఏ పని చేసేవాడు కాదు. అజయ్ అంకుల్ రవిని ఇలా పలకరిస్తాడు, ఏంటమ్మా రవి, ఏం చేస్తున్నావు అని. అప్పుడు రవి తన మనసులో ఇలా అనుకుంటాడు, ప్రతివాడు ఏం చేస్తున్నాడో అడగకపోతే ఎవడి పని వాడు చూసుకోవచ్చు కదా అని. కానీ బయటకి మాత్రం ఇలా అంటాడు, అయ్యో ఏం లేదంకుల్, నేను ఖాళీగానే ఉన్నా. అప్పుడు అజయ్ అంకుల్ ఇలా అంటారు, మీ నాన్నని చూడు రవి, చదువు లేకపోయినా ఎంత తెలివిగా ఉంటాడో. నువ్వు కూడా ఖాళీగా ఉంటే ఎట్లరా రవి అని అంటాడు. అది విన్న రవి వాళ్ళ నాన్న ఇలా అంటాడు, చెప్పి చెప్పి నోర్లు పోతున్నాయి తప్ప మనుషులు మారట్లా. పద అజయ్, మన పని ఎందుకు పోగొట్టుకోవడం అని. ఊర్లో చూసిన ప్రతి వాళ్ళు రవిని ఎందుకురా ఖాళీగా ఉండడం, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని అనేవాళ్ళు. రవి అందరి మాటలు వినేవాడు కానీ ఎవ్వరితో ఏమీ మాట్లాడేవాడు కాదు. అయితే ప్రతిరోజు సాయంత్రం రవి ఫ్రెండ్స్ అందరూ ఒక చోట కలిసేవారు. అప్పుడు రవి వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా అంటాడు, అరే మా నాన్నకి ఆ అజయ్ అంకుల్ లేనిపోనివన్నీ చెబుతున్నాడ్రా. ఇంకా ఆ అజయ్ అంకుల్ని చంపేయకపోతే మా నాన్న నన్ను బయటికి తరిమేస్తాడు అని అంటాడు. అప్పుడు రవి వాళ్ళ ఫ్రెండ్స్ వాడితో, సరేరా అలాగే చేద్దాం అని అనుకున్న విధంగానే ప్లాన్ వేస్తారు. ఆ రోజు రాత్రే అజయ్ అంకుల్ రవిని కలవడానికి వస్తారు. అజయ్ అంకుల్ రవితో ఇలా అంటాడు, రవి, మా అబ్బాయి సైంటిస్ట్ అని నీకు తెలుసు కదా. వాడు కొన్ని పరిశోధనలు చేసి నాకు కొన్ని హైబ్రిడ్ సీడ్స్ని పంపించాడు. ఇవిగో అవి నీకు ఇస్తున్నా. రేపు మీ నాన్న పొలానికి విత్తనాలు వేస్తాడు. వాడికి ఇవి ఇవ్వు. తరువాత ఊరందరూ చూసి నిన్ను మెచ్చుకుంటారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అసలు అజయ్ అంకుల్ చెప్పింది నిజమో కాదో అని ఆ మరుసటి రోజే వెళ్ళి వాళ్ళ నాన్నకు విత్తనాలు ఇచ్చి ఇలా అంటాడు, ఈ విత్తనాలన్నీ నేనే తెప్పించాను, ఇవి నాటండి, పంట బాగా పండుతుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న కూడా ఎందుకో రవి మీద నమ్మకంతో ఆ విత్తనాలను చల్లుతాడు. అలా కొన్ని రోజులు గడిచాక పంటంతా పెద్ద పెద్ద టమాటాలు వచ్చేస్తాయి. అంత పెద్ద టమాటోల పంటను చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. రవినే ఇదంతా చేశాడని చూసి రవిని ఊరి ప్రజలందరూ మెచ్చుకుంటారు. అది చూసిన రవి వాళ్ళ నాన్న రవితో ఇలా అంటాడు, నిన్ను ఏమైనా బాధ పెట్టి ఉంటే క్షమించరా. ఊరి వాళ్ళందరూ ఏమి చేస్తున్నాడు మీ అబ్బాయి అని అడుగుతుంటే కోపంతో అలా అన్నాను అని చెప్పి, రవి, అజయ్ని చూసి చాలా కాలమైంది, పద ఒకసారి వాడి ఇంటికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి అజయ్ వాళ్ళ ఇంటికి వెళతారు. అక్కడికి వెళ్ళగానే అజయ్ అంకుల్ చనిపోయి ఉంటారు. అజయ్ అంకుల్ ఎలా చనిపోయారో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.